పేదవారు మధ్యతరగతి వారు ధనవంతులు కావాలంటే కొన్ని మనీ రూల్స్ ఉన్నాయంట కదా. ఈ రూల్ పాటించడానికి అవ్వదండి. ప్రాక్టికల్గా అవ్వట్లేదంటే కరెక్ట్ అయిన డెసిషన్ కాదు అని అర్థం. సో కొంతమంది శాలరీస్ వచ్చేసి నెలకు వాళ్ళు 10,000 20,000 శాలరీస్ వస్తూ ఉంటాయి. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి? 24-10 రూల్. జీతం ఒక 20,000 కానీ వాడు కొనే కారు ఫార్చునర్. వాడేం మర్చిపోతున్నాడంటే అంత స్తోమత అడుకుందా లేదా మర్చిపోతున్నాడు. ఒక మనిషి ఎంత విలువైన హౌస్ని కొనుక్కోవచ్చు? 45 to 50 lakhs. చాలా పెద్ద ట్రాప్ అది. వాళ్ళు ఒకవేళ ఇల్లు తీసుకోవాలనుకుంటే 3-20-30 రూల్. కొనుక్కోండి కానీ మన స్థాయి ఎంతో దానికి తగ్గ కొనుక్కోండి. స్థాయిని మించి అప్పు చేస్తే ఏమవుతుందంటే వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా మారిపోతూ ఉన్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారిపోతూ ఉన్నారు. కానీ మనం మాత్రం ఇక్కడే ఉంటూ ఉన్నాం. కానీ కొన్ని మనీ రూల్స్ ఉన్నాయంట. ఈ మనీ రూల్స్ ఫాలో అయితే పేదవారు మధ్యతరగతి వారు కూడా ధనవంతులు అయిపోవచ్చట. అయితే ఈ మనీ రూల్స్ గురించి మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ అనలిస్ట్ కౌశిక్ మరడి ఉన్నారు. వారి మాటల్లో మరింత సమాచారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ కౌశిక్ గారు, నమస్తే. నమస్తే రాజీవ్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. సో పేదవారు మధ్యతరగతి వారు ధనవంతులు కావాలంటే కొన్ని మనీ రూల్స్ ఉన్నాయంట కదా, ఒక 7 మనీ రూల్స్. ఆ రూల్స్ గురించి మీరు మాకు చెప్పాలి ఈరోజు. షూర్, తప్పకుండా. యా. సో వీటిని 1 month 2 month లేకపోతే 1 year పాటిస్తే రిచ్ అవ్వరు. సో లైఫ్ లాంగ్ పాటిస్తూ ఉంటే అది రిచ్ అవ్వడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి బడ్జెట్ రూల్ అనమాట. ఓకే. చాలా మంది చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని అడిగే మనకు క్వశ్చన్, ఏమని జాబ్ వచ్చి 10 years అయింది అని చెప్తే 6 years 7 years అయింది అని చెప్తుంటారు. అవును. ఇప్పటి వరకు ఎంత డబ్బుని సేవ్ చేశారు, ఎంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశారు అని అడిగితే 0 అని చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ రూల్ని పాటించలే. అవును. సో ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళందరూ ఫస్ట్ మంత్ నుండి ఈ రూల్ని పాటించండి. లేదా మీకు ₹1 కూడా సేవింగ్స్ లేవనుకోండి, ఏం పర్లా, ఇప్పటి నుంచి ఈ రూల్ని పాటించండి. ఓకే. ఈ రూల్ ఏంటంటే 50-30-20 రూల్. ఓకే. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఐడియా ఉంటే ఈ ఫస్ట్ రూల్ ని స్కిప్ చేసేయండి. రిమైనింగ్ 6 రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. సో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, జీతం. వాడికి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, బిజినెస్ లేదు, ఏం లేదు. ఓన్లీ జీతం 30,000 అనుకుందాం. ఓకే. సో వాడికి వచ్చే జీతంలో ఫస్ట్ వన్ రూల్ పేరే 50-30-20 రూల్ కదా. 50 అంటే ఏంటంటే వాడికి వచ్చే జీతంలో 50%. సో ఈ 30,000 లో 50% అంటే 15,000. అవును. ఈ 15,000 వచ్చేసి నీడ్స్ కి ఖర్చు పెట్టాలి. ఓకే. నీడ్స్ అంటే అవసరాలు, నిత్యావసరాలు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్, గ్రోసరీస్, ఫోన్ బిల్, కరెంట్ బిల్, వైఫై బిల్, గ్యాస్ బిల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ ఖచ్చితంగా రెగ్యులర్ గా మనం ఖర్చు పెట్టాల్సిందే. సో ఈ నిత్యావసరాల మీద మన జీతంలో 50%, అది లిమిట్ అనమాట. 50% ఖర్చు పెట్టాలి, అందుకంటే ఎక్కువ ఖర్చు మనమైతే పెట్టకూడదు అనమాట. సెకండ్ వన్ వచ్చేసి 30% అంటే ఎంత? 30,000 లో 30% అంటే 9,000. అవును. ఈ 9,000 వచ్చేసి వాంట్స్ అంటే కోరికలు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. సినిమా చూడాలి, పార్టీ చేసుకోవాలి, లేకపోతే ట్రిప్కి వెళ్ళాలి, ట్రావెలింగ్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఉన్నదే ఒకే ఒక్క జీవితం, దీన్ని ఎంజాయ్ చేయాలి, దాంతో పాటు లిమిట్ గా ఉండాలి, సేవింగ్స్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఎంజాయ్ చేయండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే మన బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, వచ్చే జీతం 30,000 అనుకో, ఒక 15,000 20,000 లగ్జరీస్, ట్రిప్పులు, పార్టీలు, పబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు. ఇంకెక్కడండి సేవింగ్స్, ఎక్కడండి ఇన్వెస్ట్మెంట్స్? సో కోరికలు ఉండాలి, తీర్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి, కానీ దానికంటూ లిమిట్ ఉంది. ఈ రూల్ చెప్తుందన్నమాట. ఓకే. సో 50% ఆఫ్ శాలరీ వచ్చేసి నీడ్స్, 30% వచ్చేసి వాంట్స్. ఎన్ని కోరికలున్నా తీర్చుకోండి, కానీ లిమిట్ 30,000 జీతం అయితే 9,000 లోనే అన్ని కానించుకోండి. ఓకే. రిమైనింగ్ 20% ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. అవును. అది సేవింగ్స్ అనమాట. ఓకే. అర్థమైందా? సో 30,000 లో 20% అంటే 6,000. ఈ 6,000 ని మనమైతే సేవ్ చేయాలి ప్రతి మంత్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ లో జీతం పడగానే, జస్ట్ శాలరీని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. అవును. బిజినెస్ మ్యాన్స్ ఉంటే మీ ఆదాయం, నెలవారీ ఆదాయం ఎంత వస్తుందో అంత. నేను శాలరీని తీసుకున్నాను కాబట్టి 30,000 జీతం పడగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇందులో 20%, నేను చెప్తుంది మినిమం 20%, 6,000 మినిమం ని మనం వేరే బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రిమైనింగ్ డబ్బు
రిమైనింగ్ 24,000 ఏదైతే ఉందో దానితో ఆ మంత్ అంతా బ్రతకడానికి ట్రై చేయాలి. ఓకే. కానీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే జీతం పడగానే ఖర్చులు అవి ఇవి అన్ని చేసిన తర్వాత మంత్ ఎండ్ లో ఏదన్నా మిగిలితే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. అవును. చాలా చాలా పెద్ద తప్పది. అంటే వాళ్ళు సాలరీ పడగానే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఆఫ్. ఎస్. సో ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా ఆల్రెడీ వీడియో చేసా. అంటే 30,000 జీతం వస్తున్న వాళ్ళు ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలో వీడియో చేసా. ఆ వీడియో చూద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, ఖచ్చితంగా చూడండి. ఇక్కడతో ఈ రూల్ ఖతం. నీకు డౌట్ వచ్చే ఉండాలి. అదే అడగబోతున్నాను. సో ఏంటంటే ఇప్పుడు 30,000 సాలరీ వస్తుంది, వాళ్ళు ఈ రూల్ ఫాలో అయ్యారు, ఓకే. మరి అలాంటి రూల్ ఫాలో అవ్వడానికి ఆస్కారం లేని వాళ్ళు, అంటే వాళ్ళకి వేరే అదర్ నీడ్స్ ఉండొచ్చు, ఎమర్జెన్సీ ఉండొచ్చు, అలాంటి వారి లోన్స్ ఉండొచ్చు. ముఖ్యంగా లోన్స్ చాలా మంది అడుగుతుంటారు, మీరు బాగానే చెప్తున్నారండి కానీ మాకు అప్పులు ఉన్నాయి, ప్రతి మంత్ ఈఎంఐ కట్టాలి, రీసెంట్ గా జాబ్ వచ్చింది, నా జాబ్ కంటే ముందు చాలా అప్పులు చేశా, లేదా మా ఫాదర్ చేశారు, అప్పులు తీర్చాలి. ఎలా? మీరు చెప్పే రూలు మేమైతే పాటించడానికి అవ్వదు, 20% సేవింగ్స్ అనేవి ఇంపాసిబుల్. లేదా కొందరు చెప్తూ ఉంటారు, మాకు ఫ్యామిలీ ఉందండి, ఖర్చులు ఉన్నాయి, మావిడే కాదు మా ఫాదరు మదరు అందరికీ నేనే చూసుకోవాలి, సో ఇవన్నీ ఖర్చులు ఉండడం వల్ల సేవింగ్స్ అనేవి కుదరదు, ఈ రూల్ పాటించడానికి అవ్వదండి. ఎలా? సింపుల్ రీజన్, మనకి ఇక్కడ కష్టం ఉంది, ఆ కష్టాన్ని ఎవరు తీర్చుకోవాలి? మనమే తీర్చుకోవాలి, మనమే బయటపడాలి, ఎవరు హెల్ప్ చేయరు. ఆబ్వియస్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ ఒక వీడియో చేసా. సో మనకి జీతం కాకుండా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో వీడియో చేసా. ఓకే. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ కూడా చెప్పేస్తే ఏంటంటే ఇది పెద్ద అయిపోద్ది వీడియో, అందుకని చెప్పి నేను చెప్పట్లా. ఓకే. సో ఒకవేళ మీకు ఈ రూల్ ని పాటించడానికి అవ్వదు అనుకున్నట్లయితే ఎక్స్ట్రా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవడం ఉత్తమం. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు సరిపోద్ది, ఖచ్చితంగా సరిపోద్ది. 30,000 జీతం, ఇంకో 30,000 మీరు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయలేరా 20% ఆ 30,000లో? ఈజీగా చేయొచ్చు. రెండు కలిపితే ఇంకెక్కువ చేయొచ్చు, రెండు ఆదాయాలు కలిపితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్స్ట్రా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి చూడండి. సో ఈ రూల్ పాటించడం వలన ఫస్ట్ డిసిప్లిన్ ఉంటుంది. సో దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెడతాం, ప్లస్ లిమిట్ లో ఉంటాం, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం ప్రతి నెల. అండ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం జీతం 30,000, రేపు పొద్దున జీతం పెరిగింది, 50% హైక్ వచ్చింది, అప్పుడేమవుతుంది? ఆ 50% హైక్ వచ్చిన తర్వాత అమౌంట్ పెరుగుతుంది జీతం. దాంట్లో 20% అంటే నెక్స్ట్ ఇయర్ పెరుగుతున్నట్టే కదా. సో ప్రతి ఇయర్ మనం పెంచుకుంటూ పోతుంటాం ఇన్వెస్ట్మెంట్స్ ని. సో ఆటోమేటిక్ గా ఫ్యూచర్ లో ఒక 10 years తర్వాత, 20 years తర్వాత, 30 years తర్వాత ఈ అమౌంట్ అంతా చూస్తే పెద్దదవుతుంది. ఏంటి ఇంత డబ్బు నేను సేవ్ చేశాను అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే మ్యాజిక్, మనం మ్యూచువల్ ఫండ్స్ లాంటి స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసాం అనుకో, రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఆ డబ్బు మన కోసం పనిచేస్తూ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో 30 years తర్వాత మన డబ్బు రిటర్న్స్ అంతా కలిపి బోల్ అంత అవుతుంది. అవును, అదే మ్యాజిక్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ రూల్ ని పాటించాలి. సూపర్. ఫస్ట్ రూల్ అర్థమైంది, ఇక సెకండ్ రూల్ చెప్పండి. మన జీవితంలో మనం చేసే ఎక్స్పెన్సివ్ పర్చేజ్ ఏంటి? ఇల్లు కొనుక్కునే విషయంలో చాలా మంది తప్పులు చేస్తున్నారు, ముఖ్యంగా హోమ్ లోన్ విషయంలో. ఈ తప్పులు చేసి డెట్ ట్రాప్ లో పడి ఈఎంఐస్ కట్టలేక, ఈఎంఐస్ కట్టకపోతే ఏమవుతుంది? హోమ్ లోన్ తీసుకున్నాం, ఈఎంఐస్ కట్టడం మానేసాం ఒక 4 months 5 months, ఏమవుతుంది? బ్యాంక్ వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుని ఆక్షన్ లో పెట్టి అమ్మేసుకుంటుంది. అవును. సో ఏం లాభం? అందుకనే హోమ్ లోన్ తీసుకునే ముందే ఒక రూల్ ని మనమైతే పాటించాలి. ఈ రూల్ ని పాటిస్తే లిమిట్ లో ఉంటాం. ఓకే, అర్థమైందా? రూల్ వచ్చేసి హౌస్ బయింగ్ రూల్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే 3-20-30 రూల్. 3-20-30 రూల్. ఓకే. చాలా మంది చేసే ముఖ్యమైన తప్పు ఏంటంటే వాళ్ళ స్థాయికి మించి ఇంటిని కొంటూ ఉంటారు. చూస్తారు, గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తారు, అక్కడ 1 కోటి 1.5 2 కోట్లు చెప్తారు. అబ్బా 2 కోట్ల భలే ఉంది డన్ అని చెప్పి కొనేస్తాడు. ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది. కానీ వాడేం మర్చిపోతున్నాడంటే అంత స్తోమత అడుకుందా లేదా మర్చిపోతున్నాడు. ఈ రూలు దాన్ని గుర్తు చేస్తుంది, మనల్ని లిమిట్ లో పెడుతుంది. ఫస్ట్ వన్ 3 అంటే ఏంటి? నీ ప్రకారంగా ఒక మనిషి ఎంత విలువైన హౌస్ ని కొనుక్కోవచ్చు, అంటే ఎంత ఖర్చు పెట్టొచ్చు? ఏమన్నా 45 to 50 lakhs. దానికంటూ ఒక రూల్ ఉంది, మనీ రూల్. ఓకే. 3 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్, వార్షిక ఆదాయం ఇంటూ 3. ఓకే, ఇదే ఫస్ట్ 3 అనమాట ఈ రూల్లో. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 15 లక్షలు ఆదాయం అంటే జీతం, ఇంకో ఇల్లు ఉంది రెంట్కి ఇచ్చాం, ఈ ఆదాయం అంతా కలిపి, జీతము అది ఇది అంతా కలిపి వాడు సంవత్సరానికి 15 lakhs సంపాదిస్తున్నాడు. ఓకే, 15 lakhs ఇంటూ 3 45 lakhs. సో వాడు ఖచ్చితంగా 45 lakhs విలువైన ఇంటినే కొనాలి. అంతకు మించి కొన్నాడా హోమ్ లోన్ కట్టలేడు.
ఓకే. ఎందుకంటే వాడు ఆర్థిక స్థాయి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి 15 lakhs ఆదాయం వస్తుంది, జీతం అది ఎక్స్ట్రా ఇన్కమ్ అంతా కలిపి 15 lakhs వస్తుంది. వాడికి పెళ్ళయింది, వాళ్ళ వైఫ్ కూడా జాబ్ చేస్తున్నారు, ఆమెకి 10 lakhs వస్తుంది, టోటల్గా కలిపితే 25 lakhs. సో వాళ్ళు 25 lakhs ఇంటూ 3 75 lakhs వర్త్ ఆఫ్ ఇంటిని కొనుక్కోవచ్చు. దీన్ని పాటిస్తున్నారు ఎవరన్నా సిటీస్ లో? అస్సలు పాటించట్లా. ఎక్కువనే చెప్పొచ్చు, అసలు ఎవరు పాటించరేమో. అంతెందుకు ఇంటీరియర్స్ కే 10 lakhs 20 lakhs ఖర్చు పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అసలు దీన్ని మైండ్ లో పెట్టుకోవట్లా. ఏమవుతుంది, స్థాయిని మించి అప్పు చేస్తే ఏమవుతుందంటే వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంతే కదా. అవును. స్థాయికి మించి అప్పుని ఎప్పుడు చేయకూడదు. దీన్ని మైండ్ లో పెట్టుకోవడం చాలా ముఖ్యం అనమాట. మరి కొంతమంది సాలరీస్ అనేవి అంత ఉండకపోవచ్చు. మీరు 15 లక్షల ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. కొంతమంది సంవత్సరానికి. సో కొంతమంది సాలరీస్ వచ్చేసి 2 లక్షలు 3 లక్షలు కూడా ఉండొచ్చు. అంటే నెలకు వాళ్ళు 10,000 20,000 సాలరీస్ వస్తూ ఉంటాయి. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒకవేళ ఇల్లు తీసుకోవాలనుకుంటే, ఒకవేళ జీతం 10,000 మాత్రమే వస్తుంది, 20,000 మాత్రమే వస్తుంది, 30,000 మాత్రమే వస్తుంది, 40,000 వస్తుంది అనుకో, వాళ్ళు నేను చెప్తుంది ప్రెసెంట్ ఇంటి గురించి ఆలోచించకపోవడమే మంచిది. అంటే తీసుకోవద్దంటారు. ప్రెసెంట్ నేను చెప్పేది ఏంటంటే కాస్త వెయిట్ చేయండి. ఓకే. ఇన్కమ్ ని పెంచుకోండి లేదా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోండి. ఒక డీసెంట్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇంటూ 3 లెక్కేయండి. సంవత్సరం ఆదాయం ఎంత వస్తుంది నాకు, ఇంటూ 3 లెక్కేయండి. ఓకే. ఇల్లు వచ్చే అమౌంట్ ఫిగర్ మీకు కనిపించింది అనుకోండి, గో ఫర్ ఇట్. ఓకే. అర్థమైందా? సూపర్. ఎందుకంటే జీతం 20,000 వస్తుంది, వాడు ఎగ్జాంపుల్ గా ఒక 40 లక్షల ఇల్లు కొనుక్కున్నాడు అనుకుందాం. ఈఎంఐ 20,000 వచ్చేదే 20, ఈఎంఐ వచ్చేదే జీతం 20, ఈఎంఐ ఎలా లెక్కేసుకున్నా 20,000 ఉంటుంది. అవును. ఎలాగా? థింక్ చేయకపోవడమే మంచిది. అంతే అంటారు. ఒకవేళ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా కలుపుకొని మంచి డీసెంట్ ఇన్కమ్ వస్తున్నట్లయితే గో ఫర్ ఇట్. ఓకే. ఇది ఫస్ట్ రూల్. ఏంటి ఈ హౌస్ బయింగ్ రూల్లో 3 అంటే మనం కొనుక్కునే ఇంటి విలువ 3 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. సెకండ్ వచ్చేసి 20 అంటే ఏంటంటే సింపుల్ అబ్బా, ఖచ్చితంగా ఇంటిని నువ్వు కొనుక్కుంటున్నావు, కొనుక్కునేటప్పుడు 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చి కొనుక్కోవడం, 2 లోన్. అవును. డబ్బుందా కొనుక్కో, జీతంతో సంబంధం లేదు. చాలా డబ్బు ఉందండి మా తాతగారు సంపాదించి పెట్టారు, అయ్యి బాబోయ్ సూపర్ బంపర్ అనుకున్నాం, కొనేసుకో, గో ఫర్ ఇట్. ఏం లేదు ఆస్తి, హోమ్ లోనే తీసుకుంటా అనుకున్నట్లయితే 20% ఆఫ్ అమౌంట్ నీ వద్ద రెడీగా ఉండాలి. ఓకే. అది డౌన్ పేమెంట్ చేయాలి. అర్థమైందా? 80% ఆఫ్ అమౌంట్ ని మాత్రమే లోన్ రూపంలో తీసుకోవాలి. ఓకే. పొరపాటున నీ దగ్గర ఈ 20% ఆఫ్ అమౌంట్ డౌన్ పేమెంట్ రూపంలో లేదా ఆలోచించుకో. అంతే అండి. వెయిట్ చేసి సంపాదించి డన్, నా దగ్గర 20% ఆఫ్ హౌస్ వాల్యూ డౌన్ పేమెంట్ రూపంలో ఉంది, దెన్ గో ఫర్ ఇట్. ఓకే. ఇది లేదా ఇంటిని మీరైతే కొనుక్కోవద్దు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ₹1,00,00,000 ఇల్లు అంటే 20 లక్షలు ఉండాలి వాళ్ళ దగ్గర. 20 లక్షలు ఏం చేస్తారంటే లేక పర్సనల్ లోన్ తీసుకుంటుంటారు. ఇదేమో హై, పర్సనల్ లోన్ వడ్డీ 15% 16 ఆ విధంగా ఉంది. వాళ్ళ ఇష్టం. ఇంకా బ్యాంకులు ఇక్కడ ఈఎంఐ కట్టాలి, అక్కడ కట్టాలి, ఇంకేం తింటాడు? సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, కాస్త వెయిట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. గుడ్. ఎండ్ ఆఫ్ ది డే మనం ఈఎంఐస్ కట్టకపోతే బ్యాంకులు ఏమి ఖాళీగా చూడవు, టైం ఇవ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీసులు పంపుతారు, కాల్ చేస్తారు ఏజెంట్లు, ఎవరు బ్యాంక్ ఏజెంట్లు కాల్ చేస్తారు, ఇంటికి వస్తారు, ఇబ్బంది పెడతారు, టార్చర్ చేస్తారు, ఫైనల్గా ఇంటిని ఆప్షన్లో పెడతారు. సో దాని బదులు కాస్త వెయిట్ చేయడం చాలా మంచి పని అనమాట. సో అర్థమైందిగా. సెకండ్ వచ్చేసి 20 అంటే 20% సేవింగ్స్ నీ వద్ద ఉండాలి డౌన్ పేమెంట్ చేయడానికి. ఇంకా 30, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నీ ఈఎంఐస్ అంతా కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎటువంటి ఈఎంఐస్ లేవు ఇంతకు ముందు, జస్ట్ హోమ్ లోన్ ఫ్రెష్గా తీసుకుంటూ ఉన్నావు, నీ జీతం 1,00,000. సో 1,00,000లో 30% అంటే 30,000. సో నీ ఈఎంఐ, హోమ్ లోన్ ఈఎంఐ 30,000 కంటే తక్కువ ఉండాలి. అర్థమైందా? సో 3, 20, 30. సో 30 మీనింగ్ ఏంటంటే నీ హోమ్ లోన్ ఈఎంఐ నీ మంత్లీ జీతంలో లేదా మంత్లీ ఆదాయంలో 30% కంటే తక్కువ ఉండాలి. ఓకే. ₹1,00,000 జీతం అయితే 30,000 మించకూడదు ఈఎంఐ. ఓకే. పొరపాటున ఈ హోమ్ లోన్ తీసుకునే ముందే నీకు లోన్స్ ఉన్నాయి, కార్ లోను, ఒక పర్సనల్ లోను రన్ అవుతుంది, ఆల్రెడీ 15,000 ఈఎంఐ కడుతూ ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ 30,000 ఈఎంఐ పడింది హోమ్ లోన్కి, మొత్తం కలిపితే 45,000. అవును. నీకు వచ్చే జీతం 1,00,000. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ లోన్ ఇవ్వదు ఈ సిచ్యువేషన్ ఉంటే. బ్యాంక్ లోన్ ఇచ్చే ముందు మొత్తం వీడికి ఎన్ని ఈఎంఐస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయని చెప్పి మన సిబిల్ రిపోర్ట్లో చూస్తుంది బ్యాంకు. ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్ రిపోర్ట్లో కార్ లోన్
పర్సనల్ లోన్ ఆల్రెడీ 15,000 వీడు ఈఎంఐ కడుతున్నాడు. ఇప్పుడు ఇంకో 30,000 యాడ్ చేస్తే బర్డెన్ అవుద్దేమో, ఖర్చులు ఉంటాయి కదా, అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకే లోన్ ఇవ్వదు. వాళ్ళే ఒకవేళ ఇచ్చినా కూడా మనం ఈ లెక్కేసుకోవాలి. ఏది 3 ఈఎంఐస్ కలిపి నా మంత్లీ జీతంలో 30% కంటే తక్కువ ఉన్నాయా మనం చూసుకోవాలి. పొరపాటున ఎక్కువ ఉంది అని చెప్పి అనిపించింది అనుకో, కాస్త వెయిట్ చేయడం బెటర్, లేదా ఆదాయాన్ని పెంచుకోవడం బెటర్. ఇవి తెలియకుండా ఇవేమీ పాటించకుండా మనం కనుక హోమ్ లోన్ తీసుకుంటే డెట్ ట్రాప్ లో పడినట్లే. అర్థమైందా? ఇది సెకండ్ రూల్. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఇంకా థర్డ్ వన్, సో చాలా మంది ఈ మధ్య జాబ్ రాగానే బైక్ కొంటున్నారు. ఫైన్, తక్కువ రేటు కొనుక్కోవచ్చు. బైక్ కొన్న వెంటనే కార్ని కొనడానికి ట్రై చేస్తున్నారు. అదొక స్టేటస్ లాగా భావించి అందరూ కూడా కొనడం. నేను చాలా మందిని చూసా, వాడికి యాన్యువల్ ఇన్కమ్ వార్షిక ఆదాయం 20 lakhs ఉంటుంది, కానీ వాడు కొనే కారు ఫార్చునర్ 40 lakhs 50 lakhs పెట్టి కారు కొంటున్నాడు. చాలా పెద్ద ట్రాప్ అది. ఎందుకంటే కారు విలువ తగ్గుతూ ఉంటుంది డే బై డే. అవును. ఫర్ ఎగ్జాంపుల్, నేను కార్ కొని షోరూమ్ నుండి బయటకు తెచ్చి ఒక 10 days వాడా, దాని వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు 10 లక్షలు పెట్టి కొన్నా, వాడారు కదా 8 లక్షలు ఇవ్వండి అని చెప్పి సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటాడు కదా, అది చెప్తాడు. అవును. అంటే ఈ గ్యాప్ లోనే 2 lakhs తగ్గిపోయింది కారు విలువ. సెకండ్ హ్యాండ్ అయిపోయింది. అవును. సెకండ్ హ్యాండ్ అయితే ఆబ్వియస్ గా ధర తగ్గుతుంది కదా, సో కొనుక్కునేవాడు 8 lakhs ఇస్తానులే అంటాడు. సో కార్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది అనమాట ప్రతి ఇయర్. కానీ ఇల్లు వేరే, ఇల్లు విలువ పెరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ అది ఫ్లాటా, ఇండివిజువల్ హౌసా, ప్లాటా, డిపెండ్స్ అనమాట. సో అక్కడ నేను చెప్పింది ఏంటి, కొనుక్కోమని చెప్తున్నా, కానీ ఒక రూల్ అయితే పాటిస్తే పాటించాలని చెప్పండి. కానీ ఇక్కడేం చెప్తున్నానంటే కొనుక్కోండి, కానీ మన స్థాయి ఎంతో దానికి తగ్గ కొనుక్కోండి. ఓకే. తాతలు ఉన్నారు, ఆస్తుంది, వస్తుంది, నో ప్రాబ్లం, గో. మీ జీతం తక్కువైనా మీకు పొలాలు ఉన్నాయి, పొలాల ద్వారా ఆదాయం వస్తుందంటే ఓకే, గో ఫర్ ఇట్, నో వరీ. మీ ఇష్టం, అది మీ స్టేటస్ చూపించుకోండి, తప్పేం లేదు. కానీ ఏం లేదు అనుకున్నట్లయితే మాత్రం దీనికంటే ఒక రూల్ ఉందన్నమాట. మన కారు విలువ, మనం కొనే కారు విలువ ఎంత ఉండాలంటే మన వార్షిక ఆదాయం ఎంతైతే ఉందో దానికంటే తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, జీతం ద్వారా 10 lakhs ప్యాకేజ్, 10 lakhs, ఎటువంటి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, 10 lakhs. సో 10 lakhs కంటే తక్కువే ఉండాలి మనం కొనుక్కునే కారు విలువ. అంటే 8 lakhs 7 lakhs ఆ విధంగా ఉండాలి. లేదండి నాకు ఫార్చునర్ కావాలి 40 lakhs అంటే పెంచుకో ఆదాయం, శక్తికి 50 lakhs పెంచుకో, 50 lakhs చేసుకుని 40 lakhs పెట్టి కారు కొనుక్కో, దాన్ని అయిపోయింది కదా. సో లిమిట్లో ఉండటం బెటర్. అదే విధంగా ఈ రూల్ ఏంటంటే 20-4-10 రూల్. సో 20 వచ్చేసి ఫస్ట్ సేమ్ 20% ఆఫ్ అమౌంట్ డౌన్ పేమెంట్ రూపంలో మన వద్ద ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టి కార్ కొంటున్నట్లయితే 2 lakhs మన సేవింగ్స్ అయి ఉండాలి. అంతేగాని ఆ 2 lakhs ని మనం పర్సనల్ లోన్ తీసుకోకూడదు, మళ్ళీ డెట్ ట్రాప్ అది. సో ఇంకా సెకండ్ 4, మనం కార్ లోన్ తీసుకుంటూ ఉన్నాం, 20% డౌన్ పేమెంట్ కట్టాం, 80% బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఈ కార్ లోన్ టెన్యూర్ ఏదైతే ఉందో 4 years మించి ఉండకూడదు, 4 years కంటే తక్కువ ఉండాలి. అర్థమైందా? ఎక్కువ టెన్యూర్ పెట్టుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఎక్కువ లోన్ కడతాం, అంటే ఎక్కువ వడ్డీ కడతాం, ఇంట్రెస్ట్ కూడా అదే ఎక్కువ వడ్డీ కడతాం. సో దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది. సో తగ్గిపోయే దాని గురించి ఎక్కువ వడ్డీ కట్టడం ఎందుకు, తక్కువ పెట్టుకోవడం బెటర్. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన మంత్లీ ఇన్కమ్ ఉంది కదా, మంత్లీ ఇన్కమ్ లో కార్ లోన్ ఈఎంఐ 10% కంటే తక్కువ ఉండాలి, లేదా 10%. ఇది ప్రాక్టికల్ గా చూస్తే కరెక్ట్ కాదు, అసలు అది వర్కౌట్ అవదేమో, అసలు వర్కౌట్ అవ్వదు. ప్రాక్టికల్ గా అవ్వట్లేదంటే మీరిప్పుడు కార్ కొనడం కరెక్ట్ అయిన డెసిషన్ కాదు అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు 3వ పాయింట్ ఉంది కదా 10%. అవును. మీ జీతం ఎంతైతే ఉందో, మంత్లీ జీతం, మంత్లీ ఆదాయం అంతా కలిపి మంత్లీ ఆదాయం ఎంతైతే ఉందో దాంట్లో మీ కార్లో నీ అమ్మాయి 10% కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు రాంగ్ స్టెప్ వేశారు, కాస్త వెయిట్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పి ఇండైరెక్ట్ గా అర్థం అనమాట. ఓకే, అర్థమైందా? గుడ్ ఐడియా. సో ఈ రూల్ ని పాటించేటప్పుడు చూసుకోండి. ఇప్పుడు ఇందులో ఫిట్ అవ్వట్లేదండి, మీ మంత్లీ ఇన్కమ్ లో మీ కార్లో నీ అమ్మాయి 20% 30% ఉంది అంటే మీరు పప్పులో కాలేస్తారు ఆల్రెడీ. అంటే మీరు స్థాయికి మించి కారు కొనేశారు. సో దీని బదులు మీకు ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి దీన్ని తగ్గించుకోవడానికి. ఒకటి డౌన్ పేమెంట్ ఎక్కువ చేయడం, 20% కాకుండా 40% 50% చేస్తే ఫిట్ అవుతుంది. ఎందుకంటే తక్కువ లోన్ తీసుకుంటే ఈఎంఐ కూడా తక్కువ పడుతుంది. అప్పుడు అది మేబీ మన మంత్లీ ఇన్కమ్ లో 10% కి ఫిట్ అవ్వచ్చు. అలా చేసుకోవాలి. లేదా డౌన్ పేమెంట్ కట్టలేము, ఆదాయం పెంచుకోండి. ఎన్నో వీడియోస్ చేశాను, నాకు తెలిసి నాకు కరెక్ట్ అయితే ఒక 15 వీడియోలు చేసి ఉంటా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ బాస్ మీరు పాటించండి.
పాటిస్తే ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ పెరుగుతుంది, అప్పుడు ఫిట్ అవుతుంది. ఫిట్ అయిన తర్వాత కొనుక్కోండి. అర్థమైందా? ఇది థర్డ్ రూల్ అన్నమాట. ఇంకా ఫోర్త్ రూల్, ఓకే, నీ పక్కనే ఉంది మొబైల్. ఏం ఫోన్ అది? యా, ఐఫోన్. అది నో వరీ, నాది కూడా ఐఫోనే. కానీ దీనికి కూడా ఒక రూల్ ఉందన్నమాట. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలి. సో కొందరు ఏం చేస్తున్నారంటే, జీతం ఒక 20,000, ఈ మధ్య ఈఎంఐస్ వచ్చేసాయి, నో కాస్ట్ ఈఎంఐస్. అవును. సో సేల్స్ జరుగుతుంటాయి. సో 1,50,000 రూపాయల ఫోను 1,30,000 వస్తుందంటే, అబ్బా 20,000 డిస్కౌంట్, అరే కార్డు ఉందా ఇవ్వరా అని చెప్పి కొనేస్తున్నాడు. కొనేసి వీడు ప్రతి మంత్ అటుకి డబ్బులు పంపిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ, ఇది కామన్ అయిపోయింది. కొనుక్కోవచ్చు, తప్పేం లేదు, ఫోన్ ఉండాలి. కానీ దానికంటూ ఒక రూల్ ఉంది, దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఓకే, మన ఫోన్ వాల్యూ, మనం కొనుక్కునే ఫోన్ ధర ఎంత ఉండాలంటే 2% ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్. ఓకే, మన వార్షిక ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs అనుకుందాం. 15 lakhsలో 2% అంటే 30,000. ఓకే, సో మన ఫోను 30,000 ఉండాలి. 30,000 మించి మనం ఫోన్ కొన్నామంటే కొంచెం బర్డెన్ మన మీద మనం వేసుకున్నట్టే. ఓకే, ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. ఆల్రెడీ చాలా సేవింగ్స్ ఉన్నాయి, దాచుకున్న సేవింగ్స్ ఉంటే ప్రాబ్లం లేదు, కొనుక్కోవచ్చు, దాని తప్పేం లేదు. సేవింగ్స్ లేకుండా నేను మంత్లీ ఈఎంఐ కట్టుకుంటా అనుకున్నట్లయితే ఎవరికి లాసు? ఆబ్వియస్లీ. సో ఇక్కడ నువ్వు ఒక ఫోన్కి ఒక ప్రతి మంత్ ఒక 5,000 నువ్వు నీ ఫ్రెండ్కి పంపిస్తున్నావు అంటే, కార్డు ఎవరిదైతే అడిగి పంపిస్తున్నావు అంటే, ఆ 5,000 నీ సేవింగ్స్ని తగ్గించుకుంటున్నట్లే కదా, ఇన్వెస్ట్మెంట్ని. ఎగ్జాక్ట్లీ. అదే 5,000ని నువ్వు ఏ మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత అవుతుంది 20 yearsకి? సో వాళ్ళకి ఈ రూల్ వర్తిస్తుంది అనమాట. ఓకే, ఇది ఫోర్త్ రూల్, ఫోన్ రూల్. ఇంకా ఫిఫ్త్ రూల్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫిఫ్త్ రూల్ అన్నది చాలా ముఖ్యం, చాలా మందికి ఈ విషయాలు తెలియదు. ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్ రూల్. ఓకే, అవును, చాలా మందికి డౌట్ ఉంటుంది. కౌశిక్ నువ్వు బాగానే చెప్తున్నావు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో అంటున్నావు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో అంటున్నావు, అని కవరేజ్ ఎంత ఉండాలి? కవరేజ్ ఎంత ఉండాలో దానికంటూ రూల్ ఉందంటే ఎస్ ఉంది. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? ఇది తీసుకున్న తర్వాత ఫ్యూచర్లో ఈ టర్మ్ రన్ అవుతున్నంతసేపు, ఈ పాలసీ రన్ అవుతున్నంతసేపు పొరపాటున మనకి ఏదైనా రిస్క్ అయిందనుకో, మన మీద చాలా మంది డిపెండ్ అయి ఉంటారు, పిల్లలు, తల్లిదండ్రులు, ఎక్సెట్రా. వాళ్ళు మన ఆదాయం మీద బ్రతుకుతున్నారు అనుకుందాం. మనం లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్, రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హోమ్ లోన్ తీసుకున్నాం, లేదా ఏదో ఇంటిని తాకట్టు పెట్టి బయట వడ్డీకి తెచ్చుకున్నాం డబ్బులు, ఒక 20 లక్షలు 30 లక్షలు తెచ్చుకున్నాం. రేపొద్దున మనం లేకపోతే వాడు ఏం చేస్తాడు? తాకట్టు పెట్టారండి అని చెప్పి ఇంటి నమ్మేసుకుంటాడు. ఇదే జరుగుతుంది ప్రస్తుతం కూడా. సో అందుకనే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. సో ఎంత కవరేజ్ తీసుకోవాలి? ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనం చనిపోయామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల కవరేజ్ గల పాలసీ తీసుకున్నాం, మనం చనిపోతే ఈ 2 కోట్లు బీమా సంస్థ మన కుటుంబానికి ఇస్తుంది మనం లేకపోయినా. సో వాళ్ళు ఎంతో కొంత అప్పులు తీర్చుకొని కొంచెం ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటారు. ఇబ్బంది అయితే పడరు కదా ఫినాన్షియల్ గా, ఎమోషనల్ గా పడతారు కానీ ఫినాన్షియల్ గా పెద్దగా పడరు అనమాట. సో దీనికి కవరేజ్ ఎంత ఉండాలంటే 10 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూల్ బాగుంది యాక్చువల్లీ. నీ వార్షిక ఆదాయం 10 lakhs, 10 lakhs into 10 కోటి. క్రోర్. ఒకవేళ అప్పులు లేకపోతే కోటి, బాగా అప్పులు ఉన్నాయండి, తెగ అప్పులు చేస్తాను అయ్యి బాబు అనుకున్నట్లయితే 2 కోట్లు తీసుకున్నా తప్పేం లేదు. ఓకే, నువ్వు అడగొచ్చు ఇప్పుడు 2 కోట్లు ఇలా తీసుకుంటే ప్రీమియం ఎంత ఉంటుంది అని చెప్పి. అవును, మంత్కి చూసుకున్నట్లయితే 1,400, 1,500 ఆ విధంగా ఉంటుంది. ఏజ్ చాలా తక్కువ అనుకో, 600, 700 పర్ మంత్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, మంత్లీ కూడా వాళ్ళు మంత్లీ కూడా మనమైతే కట్టుకోవచ్చు. అర్థమైందా? నువ్వు అడగొచ్చు డిస్కౌంట్ లో ఏమన్నా ఐడియా ఉందా? డిస్కౌంట్ లో మేము తీసుకోవడానికి చెప్తున్నారు కాబట్టి డిస్కౌంట్ లో తీసుకోవడానికి ఏమన్నా ఐడియా ఉందంటే ఎస్ ఉంది. ఆఫ్లైన్ లో తీసుకుంటే, ఆఫ్లైన్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ ఏజెంట్ మన ఇంటికి వస్తారు, ప్యూర్ టర్మ్ ప్లాన్ అంటే వాళ్ళు అమ్ముతారు, కానీ కమిషన్ ఉంటుంది. ఓకే, మనం కట్టే ప్రీమియంలో ఇన్సూరెన్స్ అడ్వైజర్ లేదా ఏజెంట్ కి కమిషన్ వెళ్తుంది. సో ఆ కమిషన్ నుండి మనం తప్పించుకోవాలి, మాకు మంచి టర్మ్ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే ఆన్లైన్. సో ఆన్లైన్ లో చూసుకున్నట్లయితే మళ్ళీ పాలసీ బజార్. పాలసీ బజార్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఇస్తా. ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఇవ్వాలి, A to Z కరెక్ట్ గా ఇస్తే బెస్ట్ పార్ట్ ఏంటంటే 51 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళ కంపెనీస్ యొక్క పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ని మనమైతే కంపేర్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఫిల్టర్ కొట్టగానే ఏ కంపెనీస్కి అయితే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో అవన్నీ ఫస్ట్ వచ్చేస్తాయి. సాల్వెన్సీ రేషియో ఫస్ట్ వచ్చేస్తాయి. ఇలా మనం ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని మనమైతే పాలసీ బజార్లో కావాలంటే తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు. ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు
10% వరకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ ఉంటుంది మనం కట్టే ప్రీమియం మీద డిస్కౌంట్ అనమాట. అర్థమైందా? ఓకే. సో బయటతో కంపేర్ చేస్తే ఆన్లైన్లో తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది. ఆ సాల్వెన్సీ రేషియో అంటే ఏది మనం చూస్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా? ఫస్ట్ మనం క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చూడాలి. అవును. అంటే 100 మంది క్లెయిమ్కి అప్లై చేస్తే ఎంతమందికి ఆ కంపెనీ క్లెయిమ్ ఇస్తుంది. 99% ఉందనుకో, 100 మంది అప్లై చేస్తుంటే 99 మందికి ఆ కంపెనీ క్లెయిమ్ ఇస్తుంది అనమాట. ఓకే. సాల్వెన్సీ రేషియో చూసుకున్నట్లయితే 150% కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న ఏదో భూకంపం వచ్చింది, చాలా మంది పోయారు, అంతమంది ఒకేసారి పోతే వాళ్ళందరికీ డబ్బు ఇవ్వాలి కదా. వాళ్ళందరూ టర్మ్ తీసుకుంటే వాళ్ళందరికీ 1-2 కోట్లు ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ దగ్గర డబ్బు ఉందో లేదో చెప్పేదే సాల్వెన్సీ రేషియో. ఓకే. ఈ సాల్వెన్సీ రేషియో 150% ఉండాలన్నమాట. సో రేపు పొద్దున్న రిస్క్ అయింది, ఆన్లైన్లో తీసుకున్నాం, క్లైమ్కి ఎలాగా ఎవరు హెల్ప్ చేస్తారు? ఆఫ్లైన్ అయితే ఏజెంట్ ఉంటాడు, ఆన్లైన్ అయితే ఎవరు ఉంటారు? ఏం డౌట్ పడక్కర్లా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు అనమాట. ఓకే. సో జస్ట్ నంబర్ అంతా ఇస్తారు, ఒక కాల్ చేస్తే చాలు, వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. దెన్ సూపర్. క్లైమ్ సెటిల్మెంట్ అంతా వాళ్ళే చూసుకుంటారు ఎటు జడ్డు. సో ఈ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు టర్మ్ ప్లాన్ తీసుకోవడం వలన సెక్షన్ 80C వర్తిస్తుంది. సో 1,50,000 వరకు మనమైతే క్లైమ్ డిడక్షన్ బెనిఫిట్ ని పొందొచ్చు అనమాట. ట్యాక్స్ ని ఆదా చేసుకోవచ్చు. ఓకే. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ హెల్త్ ఇన్సూరెన్స్. దీనికి కూడా సేమ్ ఒక రూల్ అయితే ఉంది. ఎంత కవరేజ్ తీసుకోవాలంటే మన వార్షిక ఆదాయం ఎంతైతే ఉందో దాంట్లో హాఫ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs వార్షిక ఆదాయం, సో 5 lakhs మినిమం ఉండాలి. మినిమం ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ నాకు మా తాతగారికి నాన్నగారికి కొన్ని జబ్బులు ఉన్నాయండి, సో నాకు కూడా మేబీ రావచ్చు అనుకున్నట్లయితే, ఆ రిస్క్ ఉన్నట్లయితే ఎక్కువ తీసుకుంటే మంచిది. ఓకే. ఎందుకంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక ఏమవుతుందంటే 24 hours కన్నా ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయితే అక్కడ ఎంతైతే ఖర్చు అయిందో, మన ట్రీట్మెంట్కి ఎంతైతే ఖర్చు అయిందో అదంతా బీమా సంస్థ భరిస్తుంది. సూపర్. మనం మన సేవింగ్స్ నుంచి ₹1 కూడా తీయాల్సిన అవసరం లేదు. అవును. సో వీళ్ళే భరిస్తారనమాట. సో ఎంత వీలైతే అంత ఎక్కువ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకో వార్షిక ఆదాయం, 5 to 10 lakhs డిపెండ్స్ అపాన్ ప్రాబ్లమ్స్, తీసుకుంటే మంచిది. అండ్ దీనికి కూడా డిస్కౌంట్ ఉంటుందా? ఎస్, సేమ్ ప్రాసెస్. ఆన్లైన్లో తీసుకుంటే డిస్కౌంట్ ఉంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి పాలసీ బజార్. ఇక్కడ కూడా అంతే, నేను పక్కన కామెంట్స్ లో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, ఇది కావాలంటే అది లింక్ ని క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అక్కడ చూపిస్తుంది అనమాట ఎంత పడుతుంది ప్రీమియం. ప్రతి కంపెనీ ప్రీమియం కనిపిస్తూ ఉంటుంది. సో 51 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. బయటతో కంపేర్ చేస్తే ఈ ఆన్లైన్ లో ముఖ్యంగా పాలసీ బజార్ లో తీసుకోవడం వలన 25% వరకు డిస్కౌంట్ ఉంటుంది మనం కట్టే ప్రీమియం మీద. మన ఏజ్ చాలా తక్కువ అనుకో, ఎగ్జాంపుల్ గా తక్కువ, బాగా తక్కువ, ఎటువంటి మనకి జబ్బులు, సిగరెట్ హ్యాబిట్స్, మందు హ్యాబిట్స్ ఏం లేవనుకో, ₹1,00,00,000 కవరేజ్ గల పాలసీ 390 per month కూడా కట్టుకోవచ్చు. 390కి అంటే డిపెండ్స్ అపాన్ ఏజ్. అంటే మీరు ఎంటర్ చేస్తే మీకు ఎక్కువ రావచ్చు, అంటే ఏజ్ ఎక్కువ కాబట్టి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ అక్కడ అడుగుతుంది సిగరెట్లు ఏమైనా కాలుస్తారా, లేకపోతే మందు హ్యాబిట్ ఉంది అన్నీ అడుగుతుంది. అన్ని చెప్తే ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది, కానీ ఎంతకన్నా మంచిది తీసుకోవడం మంచిది. ఇప్పుడు మరి ఎవరైనా ఒక పర్సన్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, అడ్మిట్ అయిన తర్వాత వారు ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏంటి? సో వీళ్ళు ఒక నంబర్ ఇస్తారనమాట, అడ్వైజర్ది, రిలేషన్షిప్ మేనేజర్ది. అలాగే కాల్ చేస్తే వాళ్ళు A to Z చూసుకుంటారు అంతే. సో ఈ సపోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ట్యాక్స్ సెక్షన్ 80D వర్తిస్తుంది. 75,000 వరకు మనమైతే ట్యాక్స్ ని కూడా ఆదా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎవరన్నా చూస్తున్నట్లయితే ఏదో చెప్తున్నాను, ఏదో ప్రమోషన్ చేయమన్నారని కాదు, బై ద ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరికి ఉండాలి అంతే కదా. ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నప్పుడు మా అత్తగారు ఉన్నారనమాట, మా డాడీ వాళ్ళ మమ్మీ. సో షుగర్ ఎక్కువైందని కాల్ తీశారు, అయ్యో 7 lakhs అయింది. సో ఓన్లీ దానికే కాదు, ప్రతి దానికి. సో వాళ్ళ పాపం ఏం చేశారంటే ఎక్కడ అమ్మేశారు. అయ్యో. అండ్ అంతేకాదు, ఇప్పుడు ఆపరేషన్ కి 7 lakhs పైన అయింది, అమ్మేశారు. అక్కడతో అయిపోయిందా? ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఇది టాబ్లెట్స్ కానీ అవని ఇవని. అసలు టాబ్లెట్స్ అయితే టూ మచ్. హాస్పిటల్ మా మావికి మొన్న చెప్పా, మావయ్య ఇంతకు ముందు మీరు చేసిన తప్పు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకపోవడం. తీసుకుని ఉంటే ఇక్కడ కవరేజ్ అయ్యేది. ఇంకొకటి, ఒకవేళ ఏదైనా జబ్బు ఉంది అన్న తర్వాత వాళ్ళు వెంటనే కూడా వాళ్ళు చేయరు, మనకి ఆ రూల్ కూడా ఉంటుంది కదా. సో 3 years అని చెప్పి వెయిటింగ్ పీరియడ్. సో మనం ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోవడం వల్ల ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. కొన్ని జబ్బులకి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, బీపీ ఇవన్నీ ఉన్నాయి మనకి, ముందే చెప్పాలి. సో వాటికంటూ ఒక 3 years 2 years అలా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 2 years తర్వాతే మనం ఈ ప్రాబ్లం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకి క్లెయిమ్ వస్తుంది. ఈ 2 years లో రాదు. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోవడం వలన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఏజ్ వాడికి ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది, 35 వాడికి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. డిఫరెన్స్ ఉంది. సో నేను ఇప్పుడు తీసుకున్నా, ఒక X నంబర్ అమౌంట్ పడింది, ఈ అమౌంటే లైఫ్ లాంగ్ కొనసాగుతూ ఉంటుంది.
అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ ఇది పెరగదు, అదే కొనసాగుతూ ఉంటుంది అనమాట. సో ఎంత వీలైతే అంత త్వరగా టర్మ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది. చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. అదేవిధంగా ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఐడియా ఉందా? అవును, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమన్నా చెప్పలేం, ఏదన్నా జరిగినా ఇంట్లో ఫ్యూచర్లో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే ఈ డబ్బుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దానికోసం ఏదైనా అవసరం వచ్చిందని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ ని బ్రేక్ చేసి స్టాక్ మార్కెట్ లో ఉన్న డబ్బుని అంతా తీసేసి పీపీఎఫ్ అది ఇది తీయాల్సిన అవసరం లేదు. సో దానికోసమే ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. ఫ్యూచర్ లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఈ డబ్బుని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫండ్ ఎంత ఉండాలి, దానికంటూ రూల్ ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. అవును, ఎస్ ఉంది. చెప్పండి. 6 to 12 times ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. ఓకే, నెలవారీ ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాచులర్, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు అనుకున్నట్లయితే 6 times ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్స్. 1,80,000. 30,000 ఇంటూ 6 1,80,000 చాలు. అదే నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి, పాప ఉంది, బాబు ఉన్నాడు, డైపర్లు కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, లేకపోతే ఏదైనా జాబ్ పోయింది అనుకో ఎమర్జెన్సీ వల్ల, సో నేను ఒక 3 months నాకు జాబ్ రాలేదనుకోండి, ఈ డబ్బుని యూజ్ చేసుకుంటా. అండ్ నా మీద డిపెండ్ అయ్యి మా మదర్ ఫాదర్ అందరూ ఉన్నారు అనుకున్నట్లయితే 1 year ఆఫ్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. ఓకే, మంత్లీ ఎక్స్పెన్సెస్ 30,000 ఇంటూ 12 చూసుకున్నట్లయితే 3,60,000. అంత అమౌంట్ని స్పెషల్గా దాచుకోవాలి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో. హాఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 3,60,000 అనుకుందాం. అవును, ఒక 1,80,000 వచ్చేసి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో, సెపరేట్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, దాన్ని ముట్టుకోకూడదు మనం. ఓకే, అందులో హాఫ్ రిమైనింగ్ వచ్చేసి కావాలంటే ఎఫ్డి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ చేసేటట్టు ఎఫ్డి చేసుకోవచ్చు. ఇలా దాచుకోవాలి. ఫ్యూచర్లో ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే ముందు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఎంతైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకున్నట్లయితే అప్పుడు ఎఫ్డిని బ్రేక్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనమైతే రూల్స్ని పాటించాలి. అండ్ ఇప్పుడు 6th one, ఓకే, ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఓకే, రిచ్ అయ్యే వాళ్ళు కూడా ఈ తప్పు చేయడం వల్ల రిచ్ అవ్వట్లా. ఏంటంటే క్రెడిట్ కార్డ్. అవును, అసలు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అసలు జాబ్ వచ్చిందంటే చాలు క్రెడిట్ కార్డ్స్ వాడేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ రాగానే 2 కాదు 4 తీసుకు జాబ్ రాగానే వాళ్ళకి ఎలా తెలుస్తుందో తెలియట్లేదు, కానీ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మీ పేరు మీద మంచి క్రెడిట్ కార్డు ప్రీ అప్రూవ్డ్ అయిందండి, అసలు తీసుకోండి సార్, 1,80,000 లిమిట్ అని చెప్తుంటారు. బాబోయ్ 1,80,000 అని చెప్పి అప్పుడే జాబ్ వచ్చినాడు ఏం చేస్తాడు, వాడికి అంత లిమిట్ అని చెప్పగానే వాడు ఊతకాయ బాబోయ్ వాడేయాలి ఎలాగని చెప్పి తీసుకుంటాడు. అవును, తీసుకొని ఒక లిమిట్గా వాడతాడా? లిమిట్ 1,80,000 ఉంది అంటే నేను 1,50,000 కూడా వాడేచ్చు అని చెప్పి తెగ వాడేస్తూ ఉంటాడు. తక్కువ జీతం అనుకో, తక్కువ లిమిట్ శాంక్షన్ చేస్తారు. జీతం 20,000, వాడికి వెళ్ళి తెలివిగా ఏం చేస్తారంటే 30,000 శాంక్షన్ చేస్తారు. ఎవరు? క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు. లిమిట్ ఇడేం చేస్తాడు, ఆకాశమే హద్దు అన్నట్టు 30,000 హద్దు అన్నట్టు 20,000 ఖర్చు పెడుతుంటాడు. వాడికి వచ్చే జీతం 20,000. అవును, వాడు వాడింది 20,000. ఎలా కడతాడు? కష్టం. సో ఈ యూసేజ్కి కూడా ఒక లిమిట్ పెట్టారనమాట. చెప్పాలంటే లిమిట్ ఉంది. ప్లీజ్ చెప్పండి. 30% ఆఫ్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ వచ్చింది, లిమిట్ 1,00,000 అనుకుందాం అర్థం అవడం కోసం. సో 1,00,000లో 30% అంటే 30,000. అవును, సో 30,000 మించి ₹1 కూడా వాడినా వీడికే లాస్. ఫస్ట్ లాస్ వచ్చేసి వీడు కట్టలేకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ, కట్టలేకపోవచ్చు అవుట్ స్టాండింగ్. కట్టకపోతే ఏమవుతుంది, వడ్డీ పడుతూ ఉంటుంది, సిబిల్ తగ్గుతుంది, లేట్ పేమెంట్ ఛార్జెస్ పడుతూ ఉంటాయి. సెకండ్ వచ్చేసి క్రెడిట్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కట్టకపోతే కాదు, కట్టకపోతే ఆబ్వియస్ గా తగ్గుతుంది. వీడు ఆన్ టైమ్ లో కడుతున్నా కట్టకపోయినా క్రెడిట్ కార్డ్ లిమిట్ లో ప్రతి మంత్ 30% కంటే ఎక్కువ అమౌంట్ ని యూజ్ చేస్తున్నట్లయితే తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, అర్థమైందా? అవును, వాడు అవుట్ స్టాండింగ్ ఆన్ టైమ్ లో కట్టేశాడు, అంటే డిసిప్లిన్ లేదు అని వాళ్ళు నేను కట్టేస్తున్నాను ప్రతి మంత్ తగ్గదు అనుకుంటాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే 30% కంటే ఎక్కువ ₹1 వాడినా కూడా ప్రతి మంత్ తగ్గిపోతుంటుంది అనమాట క్రెడిట్ స్కోర్. సో రెండూ మంచిది కాదు. నేను చెప్పేది ఏంటంటే ఎంత అవసరం ఉన్నా 30%కే తగ్గించుకోండి. ఓకే, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లో 30% మించి వాడకండి. ఓకే, ఈ రూల్ని మైండ్లో పెట్టుకుంటే మనం పీస్ఫుల్గా ఉంటాం, క్రెడిట్ కార్డ్ డెట్లో పడకుండా ఉంటాం. అంతే కదా. ఇప్పుడు 30% కంటే తక్కువ వాడామనుకో, మేబీ కట్టేయచ్చేమో గట్టిగా అనుకుంటే. ఫస్ట్ మంత్ అవ్వలేదు, మినిమం అమౌంట్ డ్యూ కట్టుకుంటూ పో. అలా అని చెప్పి ప్రతి మంత్ మినిమం అమౌంట్ డ్యూ కట్టుకుంటూ పోకు. 1 month లేదా 2 months తర్వాత అవుట్ స్టాండింగ్ కట్టేసే, తక్కువ కాబట్టి. అదే నీ జీతం 20,000, నువ్వు వాడేసింది 40,000 అనుకో, ఎలా కడతాడు? కష్టం. సో ఇది రూల్ అనమాట. ఈ రూల్ని ఖచ్చితంగా పాటించాలి. ఇంకా ఫైనల్ వన్. ఎస్. సో రూల్ ఆఫ్ 72. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. నీ దగ్గర ఒక 10 lakhs సేవింగ్స్ ఉన్నాయి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ 10 lakhs 20 lakhs అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది?
ఇన్వెస్ట్మెంట్ చేస్తే చేస్తే ఐడియా లేదు. చెప్పలేము మనం. దాన్ని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఓ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసావు. మ్యూచువల్ ఫండ్స్లో ఎలా కాదనుకున్నా ఒక 12% రిటర్న్స్ వస్తాయి అనుకుందాం. అప్పుడు సింపుల్ ఫార్ములా 72 డివైడెడ్ బై రిటర్న్స్. ఓకే 72 డివైడెడ్ బై 12% చేసుకుందాం అనుకో, ఎంత 6. 72 డివైడెడ్ బై 12 అంటే 6 కదా. అంటే 6 ఇయర్స్లో ఆ 10 lakhs కాస్త 20 lakhs అవుతాయని అర్థం. ఓ సూపర్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డి 6% రిటర్న్ అని చెప్పి వాళ్ళు చెప్పారు బ్యాంక్ వాళ్ళు. లెక్కేసుకో 72 డివైడెడ్ బై 6 అంటే ఎంత 12 years. 12 yearsలో నీ డబ్బు డబుల్ అవుతుంది. ఇక్కడ చూడు డిఫరెన్స్ చూడు, డబుల్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ చూడు. 6% చేసుకుంటే 12 years, 12% చేసుకుంటే రిటర్న్ 6 years. 6 years, హాఫ్. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటాం. సో నేను చెప్పేది ఏంటంటే దీనివల్ల మీరు చూసుకోండి, ఫస్ట్ ఏదో ఎఫ్డీఓ ఏదో బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఎఫ్డీ చేయమంటున్నారు బ్యాంక్ మేనేజర్ అని చేస్తాను కాదు. మీ డబ్బు డబుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో లెక్క వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓ 12% రిటర్న్ వస్తే 6 yearsలో డబుల్ అవుతుందా ఏంటి, 6% అయితే 12 years అమ్మో నేను 12%కి పోతా అని చెప్పి మీరు కనుక మ్యూచువల్ ఫండ్ లాంటి స్కీమ్స్లో లైక్ మంచివి ఉంటాయి, చాలా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తెలివిగా 12% ఏంటి 18% కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. చెప్పాలంటే ప్రెసెంట్ మార్కెట్ డౌన్ లో ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ లంసంగా డబ్బు ఉంది మంచి ఫండ్ చూసుకుని మీరు కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగా పెరగడానికి ఛాన్స్ ఉంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇవి రూల్స్ అనమాట. నేర్చుకున్నావా ఏమన్నా? చాలా నేర్చుకున్నాను కౌశిక్ గారు ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్. నేనే కాదు మన ప్రేక్షకులందరూ కూడా నేర్చుకున్నారని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఇది మంచి పాడ్కాస్ట్ అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఏం లేదు రాజు, ఏం చేసినా వాళ్ళ గురించే, లైక్ వాళ్ళు దీన్ని పాటిస్తే వాళ్ళ ఫ్యూచర్ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఫినాన్షియల్ ఫ్యూచర్. సో చాలా మందికి లోన్స్ తీసుకోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి ఉంటుంది, కానీ వీటికి కూడా ఒక రూల్స్ పెట్టుకొని ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే అప్పులు లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయో వాళ్ళు దయచేసి ఈ రూల్స్ పాటిస్తూనే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది అవ్వదు. ఎగ్జాక్ట్. సో ఇందులో కూడా చెప్పేస్తే చాలా ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పి నేను చెప్పలేదు, కానీ నేను లింకులు కిందకి పెడతానండి, వీడియో లింకులు, మీరు కావాలంటే చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. అండ్ అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే చాలా కోర్సులు ఉన్నాయి. ప్రెసెంట్ ఏంటంటే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫినాన్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, 10 categories ఉన్నాయి, ఫినాన్స్ ఒక కేటగిరీ అనమాట. సో ఆ కేటగిరీని మీరు చూస్ చేసుకున్నారనుకోండి, సబ్స్క్రిప్షన్ వచ్చేసి 399 మాత్రమే పర్ మంత్. అర్థమైందా? సో ఈ 399 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే పర్సనల్ ఫినాన్స్లో ఎన్నైతే కోర్సులు ఉన్నాయో అన్ని కోర్సులు మీరైతే చూడొచ్చు 4 రోజుల పాటు. అండ్ ఈ 399 మళ్ళీ ఏంటంటే నార్మల్ రెన్యువల్ జరుగుతూ ఉంటుంది అనమాట. పొరపాటున 1 month చూసారు 399 కట్టి మీకు నచ్చలేదు అనుకోండి, క్యాన్సిల్ చేసుకోండి సబ్స్క్రిప్షన్. సో నెక్స్ట్ మంత్ నుండి 399 కట్ అవ్వదు. సో ఇలాగా 10+ categories ఉన్నాయి. ప్రతి కేటగిరీలోని చాలా కోర్సులు ఉంటాయి. సో ఒక్కొక్క కేటగిరీ సబ్స్క్రిప్షన్ మంత్కి 399 అనమాట. సో ఇది ఫినాన్స్ ఛానల్ కాబట్టి మీరు కనుక ఫినాన్స్ గురించి నేర్చుకుందాం అనుకున్నట్లయితే పర్సనల్ ఫినాన్స్ కేటగిరీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, 399 రూపీస్. నచ్చలేదా, వర్త్ కాదు, 399 బాబో ఎక్కువ పెట్టేశాం, ఏం నేర్చుకోలేదు అనుకున్నట్లయితే క్యాన్సిల్ చేసుకోండి. ఓకే, అప్ టు యూ అనమాట. కానీ నేను చెప్పేది ఏంటంటే వర్తే 399. ఒక రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్ వదిలేసి సినిమా టికెట్ 399. ఏమన్నా నేర్చుకుంటున్నామా? కొన్ని సినిమాస్లో నేర్చుకుంటున్నాం, కొన్ని సినిమాస్లో ఏం నేర్చుకోవట్లా. అదే 399 పెట్టి 1 month పాటు, అది 3 hours ఉంటుంది. ఇది 1 month పాటు మనం ఉన్న కోర్సులన్నీ చూడొచ్చు. కోర్సులన్నీ చూడడానికి 1 month సరిపోదు, దానికన్నా ఎక్కువ టైం పడుతుంది. సో నన్ను అడిగినట్లయితే మేక్ ఇట్ ట్రై అండి, ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి, ఎందుకంటే కోర్సులు ఉన్నాయి కదా, నేర్చుకోవచ్చు ఎంతకంత. సో 399 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుని ఇప్పుడే మర్చిపోకండి. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, పక్కన కామెంట్స్లో ఇచ్చా, లేదా ఫ్రీడమ్ యాప్ అని చెప్పి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక స్పెషల్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ మనీ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.